వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. రేపటి నుండి నీ జీవితంలో కొత్త వెలుగులను చూస్తావు తల్లి. నీ ఇంట్లో సంతోషాలు నిండి ఉంటాయి. విజయాలు సాధించటానికి రేపటి నుండి నీకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. వాటిని నువ్వు చక్కగా సద్వినియోగం చేసుకో. ఆత్మజ్ఞానం కలగనంత వరకు కూడా రాగద్వేషాలను జయించలేనంత కాలం మన జన్మ పునరపి జననం పునరపి మరణంగా జీవన చక్రంలో తిరుగాడుతూనే ఉంటుంది. రాగద్వేషాలను వీడకపోతే పారమార్థిక పరమపద సోపానంలో మనం పాముల నోట చిక్కుకుని కిందకి దిగజారిపోతూనే ఉంటాము. ఒక సందర్భంలో బాబా అంటారు, అందరూ దేవుళ్ళు ఆకాశమందే ఉన్నారు. అందరి అవసరాలు ఈ భూమిపైనే ఉన్నాయి. మనమందరం భూమిపైనే ఉన్నాము. ఆకాశానికి ఎదుగుటయా లేక భూమిలోకి ఒదుగుటయా అనేది మీరే నిర్ణయించుకోండి. కానీ ఒక్క మాట, మనం చేరుకోవలసింది పైకే. మనం చేరుకునే మార్గంలో ఎదురయ్యే ప్రలోభాలకు లొంగిపోతే, వ్యామోహాల నోట చిక్కితే అతపాతాళానికి జారిపోతాం. అదృష్టవశాత్తు మనకు ఆత్మజ్ఞానాన్ని కలిగించేది, ఉత్తమ గతిని చేర్చేందుకు నిచ్చెన వంటిది సాయిపదం. బాబానే సంపూర్ణంగా నమ్మి బాబా యొక్క అడుగు జాడల్లోనే నడిస్తే ఈ జన్మ భూమిపైనే ధన్యమవుతుంది. ప్రార్థించో, తపస్సు చేసో భగవంతుడి యొక్క కరుణను సంపాదించి మనకు కావలసింది వరంగా పొందుతాం. అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. కోరినదేదైనా కాదనకుండా భగవంతుడు వరంగా ప్రసాదిస్తాడు. అడిగినదేది కాదనకుండా ఇస్తాడనే అసురులు కూడా ఎన్నో కఠోర తపస్సులు చేసి భగవంతుని యొక్క అనుగ్రహం సంపాదించి లెక్కలేనన్ని వరాలు పొందారు. చివరికి అవే వరాలు వారికి చివరిలో ప్రాణాంతకంగా పరిణమించిన సందర్భాల గురించి మనం పురాణాల్లో చదువుకున్నాం. కానీ సద్గురువు తీరే వేరు. సద్గురువు మనం కోరినది మనకివ్వటం కాక, మనకేది మంచిదో ఏది చెడ్డదో వివేచించి శుభమైన దానినే ప్రసాదిస్తారు. సద్గురువులోని మరో విశిష్టత ఏమిటంటే, తన శిష్యులకు తననే నమ్ముకున్న వారికి భగవంతుణ్ణి చేరే మార్గం చూపిస్తారు. శిష్యుల యొక్క బరువు బాధ్యతలు, సాధక బాధకులను తానే మోస్తాడు, భరిస్తాడు. శిష్యుల్ని తన బిడ్డల కంటికి రెప్పలా చూసుకుంటాడు. తల్లి, తండ్రి, గురువును పూజించి గౌరవించి మత గ్రంథాలను అభ్యసించాలని తైత్తరీయోపనిషత్తు చెబుతుంది. ఇవే మన మనసులను పావనం చేసే మార్గాలు. మనసు పావనం కానిదే ఆత్మసాక్షాత్కారం పొందలేము. మన యొక్క ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఆత్మను చేరలేవు. గురు కటాక్షాలే మనకు అందుకు తోడ్పడతాయి. ధర్మము, అర్థము, కామము మన కృషి వల్లే లభిస్తాయి. నాలుగవదైన మోక్షము గురువు యొక్క సహాయం వల్ల మాత్రమే మనకు కలుగుతుంది. మనం మనస, వాచ, కర్మణ బాబానే నమ్ముకుంటే కనుక మన మనసులో కలిగే మంచి ఆలోచన కానీ చెడు ఆలోచన కానీ ప్రతిదీ కూడా బాబా దృష్టిని దాటిపోలేదని మీరు గ్రహించాలి. ఎంతో దూరంలో ఉన్న బాబా తన భక్తుల మదిలో మెదిలే చిన్న మంచి భావాన్నైనా గుర్తించి ప్రోత్సహిస్తారు. చిన్నపాటి చెడు తలంపునైనా తుంచివేస్తారు, కనివిప్పును కలిగిస్తారు. ఇవన్నీ బాబా యొక్క అవతార ప్రాశస్త్యాలే. మనలో కలిగే ప్రతి ఆలోచన బాబాను చేరుతుందన్న విషయం నిరంతరం మనం గుర్తించుకుంటే చెడు ఆలోచనలు, చెడు తలంపులు మన మనసులోకి ఎప్పటికీ దరిచేరవు. బాబా తన జీవితకాలం మొత్తంలో భక్తులను సవ్యమైన మార్గంలో నడపటానికి ప్రయత్నించారు. మంచి చెడుల విచక్షణను నేర్పుతూ భక్తులను చెయ్యపెట్టి సన్మార్గంలో నడిపించారు. బాబా యొక్క సచ్చరిత్రలోని బోధనలు ఏ కొన్నిటిని పాటించినా మనం వ్యక్తిత్వ వికాస సంపన్నులం అవుతాము. సాయి లీలలు మనో
మాలిన్యాలను కడిగేసి మనసుకు స్థిరత్వాన్ని, నిర్మలత్వాన్ని కలిగిస్తాయి. ఇవన్నీ మరి మనకు కలగాలంటే మనం ఏం చేయాలి? రోజు భగవంతుణ్ణి ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. ప్రేమతో భక్తితో పిలిస్తే పలకని, తలిస్తే తరింపచెయ్యని దైవం ఉంటారా? భక్తుల యొక్క ప్రార్థనలోని వేడుకోలు అనే వెచ్చదనానికి భగవంతుని హృదయం వెన్నలా కరగకుండా ఉంటుందా? ద్రౌపదిని వస్త్రాపహరణం నుండి కాపాడింది ఆ ప్రార్థనేగా. గజేంద్రుడికి ప్రాణభిక్ష పెట్టింది ఆ ప్రార్థనేగా. మార్కండేయుడిని యమగండం నుండి తప్పించింది ఆ ప్రార్థనేగా. ప్రార్థన అంటే భక్తుడు భగవంతునితో జరిపే సంభాషణ. భగవంతుడు అందరివాడు, అందరిలోనూ ఉన్నాడు. ప్రార్థన స్వభావం ఏదైనా భగవంతుడు వెంటనే కదులుతాడు. అందుకే మనం చేసే ప్రతి ప్రార్థనకు కూడా ఫలితం ఉంటుంది. కీర్తి, ప్రతిష్ట, గౌరవం, ఐశ్వర్యం, ఆరోగ్యం ఏదడిగినా కూడా భగవంతుడు మనం కోరినవన్నీ మనకి ప్రసాదిస్తాడు. మనం కోరుకునేవి అవే కదా. మనం చేసే ప్రార్థనలో దేవుడు కావాలని చేసే ప్రార్థన ఒక్కటి ఉండదు. జ్ఞానాన్ని ప్రసాదించమని ఒక్కరూ కూడా భగవంతుణ్ణి కోరుకోరు. ఒకసారి కుంతీదేవితో శ్రీకృష్ణుడు, అత్త, ఏదైనా వరం కోరుకో అని అడిగాడట. నాపై నీకు దయ ఉంటే ఎడతెగకుండా కష్టాలు ప్రసాదించు అని కోరుకున్నదట కుంతీదేవి. అదేమిటి, ఎవరైనా భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు కోరుకుంటారు, నువ్వేమో కష్టాలు కోరుకుంటున్నావు అని అన్నాడట శ్రీకృష్ణుడు. కష్టాలలో ఉన్నప్పుడే కదా నిరంతరం భగవంతుడు గుర్తుండేది. సుఖాలకు మరిగితే ఇక నీ అవసరమే ఉండదు కదా. నాకు భగవంతుని సాంగత్యమే కావాలి. అందుకు భగవంతుణ్ణి ఎప్పుడూ ధ్యానించాలి. అది కావాలంటే కష్టాలు ఉండాలి. కాబట్టి నాకు కష్టాలనే ఇవ్వు అని కోరుకుంది కుంతీదేవి. భగవంతుడి చెంతనే ఉంటే మాత్రం కోరి కష్టాలను వరించటం, మనసును కష్టపెట్టుకోవటం ఎవరికి మాత్రం ఇష్టం? మన యొక్క కోరికలు తీర్చుకుంటూనే భగవంతుణ్ణి ఎలా ధ్యానించాలి? మన కోరికలు తీర్చుకుంటేనే భగవంతుణ్ణి ఎలా ధ్యానించటం? ఇవన్నీ భక్తుణ్ణి సందిగ్ధంలో పడవేసే ప్రశ్నలు. ఈ ప్రశ్నలు అన్నిటికీ బాబా వంటి వారు భూమిపై వెలిసి ఎన్నో సమాధానాలు ఇచ్చారు. ఈ భూమిపై 60 ఏళ్ల పాటు నడియాడి మానవులు పాపకర్మలు తనపై వేసుకుని వాటన్నిటినీ తాను అనుభవించిన సాయినాథుడు భక్త సులభుడు. మనిషి నడవడిక ఎలా ఉండాలో ఆయనే స్వయంగా ఆచరించి చూపాడు. ఆదర్శ జీవనానికి బాటలు వేశారు. ఆయన యొక్క అడుగుజాడలే మానవాళికి శిరోధార్యం. ఈ కలియుగంలో షోడశ కళా ప్రపూర్ణ అవతారం సాయి. వారి దేహత్యాగంలో కూడా ప్రత్యేకత ఉన్నది. వారి దేహత్యాగము, అభయ ప్రధానముల గురించి తెలుసుకుందాం. బాబాకు అన్ని యోగములు తెలుసు. మసీదుకు చాలా దూరమున గల మర్రి చెట్టు వద్దనున్న బావి వద్దకు 3 రోజులకు ఒకసారి బాబా వెళ్ళి ముఖ ప్రక్షాళనము, స్నానం చేసేవారు. బాబా స్నానం చెయ్యినప్పుడు తన శరీరమును ఎవ్వరినీ తాకనిచ్చేవారు కాదు. కొంతకాలం తర్వాత బాబా స్నానానికి భక్తులు 2 బకెట్లతో వేడి నీళ్లు మసీదులో పెట్టేవారు. బాబా మసీదులో స్నానము చెయ్యినప్పుడు తెరలు వేసేవారు. సుమారు 1.5 కాలం బాబా స్నానం చేయటానికి పట్టేది. స్నానమైన తర్వాత బాబా దుని వద్ద నిలబడగా భక్తులు తుడిచేవారు. బాబా దౌతి యోగం చేసేటివారు. దౌతి యోగం అనగా 3 అంగుళములు వెడల్పు, 22.5 అంగుళముల పొడవు గల వస్త్రమును మింగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చిన పిమ్మట తీయుట. కానీ బాబా విధానం దీనికంటే ప్రత్యేకమైనది. ఒకరోజు బాబా తన ఊపిరితిత్తులను బయటకు కక్కి ఆ ఊపిరితిత్తులను నీటితో శుభ్రపరిచి నేరేడు చెట్టుపై ఆరవేయటం చూసిన వారున్నారు. బాబాకు శరీర భాగములను విడతీసి వేరువేరు ప్రదేశంలో పెట్టుట ఖండయోగం కూడా బాగా తెలుసు. ఒకనాడొక పెద్ద మనిషి, షిరిడీ నివాసి అప్పాకిల్, బాబా తన శరీర అవయవాలన్నిటినీ వేరు చేసి మసీదు నందు
వేరువేరు స్థలంలో విడిచిపెట్టుటను చూచి బాబాను ఎవరో కూనీ చేశారని భయపడి ఈ సంగతి తాను చెప్పిన తనన్నే అనుమానించదరని ఊరుకుని మరుసటి రోజు ఉదయం అతడు మసీదుకు వెళ్ళగా బాబా హాయిగా ఉండుట చూచి ఆశ్చర్యపడ్డాడు. సాయిబాబా భక్త మహల్శాపతితో, నా శరీరమును 3 రోజుల వరకు కాపాడము, నేను తిరిగి వచ్చినట్లయినా సరే, లేని ఎడల నా శరీరమును ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పాతపెట్టి దానిపై గుర్తుగా 2 జెండాలను పాతుము అని చెప్పి 1886 మార్గశిర పూర్ణమి రోజు రాత్రి 10 గంటల నుండి మహల్శాపతి తొడపై పరుండి బాబా సమాధిలోనికి వెళ్ళిరి. అనగా దేహం నుండి శ్వాస వదిలి నిర్జీవులైరి. మరలా 3వ రోజు తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలోనికి ప్రాణం వచ్చి చైతన్యం పొందిరి. ఇది అపూర్వ సంఘటన. పరబ్రహ్మ అయిన సాయికి తప్ప ఇది మానవులకు సాధ్యం కాదు. భక్త మహల్శాపతి నిద్రాహారములు మాని బాబా నిర్జీవదేహమును బాబా 72 గంటల సమాధిలోకి వెళ్ళిన సమయమున తన తొడపైననే పెట్టుకుని ఉండెను. కొందరు బాబా చనిపోయారని చెప్పినను కూడా వినక కంటికి రెప్పవలే కాపాడి సాయిని మనకు అందించారు. ఈ సంఘటన జరిగిన తర్వాత 1866 నుండి సాయి లీలలు ఎక్కువగుట, భక్తులు ఎక్కువగా వచ్చుట జరిగింది. నానాసాహెబ్ చందోర్కర్ ప్రచారం వలన, దాసగణ్ మహారాజు హరికథల ద్వారా జరిపిన ప్రచారం వలన షిరిడీ వచ్చులు భక్తుల సంఖ్య పెరిగింది. బాబా తన భౌతిక దేహాన్ని విడుచుటకు కొన్ని రోజుల ముందు బాబా రాత్రి వేళల్లో తన తల క్రింద పెట్టుకునే ఇటుకురాయ బాబా మసీదులో లేనప్పుడు మసీదు శుభ్రం చేసే మాధవ్ ఫస్లే అనే పిల్లవాడి చేతి నుండి జారి క్రిందకు పడి 2 ముక్కలయ్యింది. ఈ విషయమును బాబాకు తెలియగానే, ఇటుకురాయి కాదు, నా అదృష్టమే 2 ముక్కలుగా విరిగిపోయింది, అది నా జీవిత తోడు నీడ అని అన్నారు. 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెం జ్వరం తగిలింది. 2-3 రోజుల వరకు జ్వరముండెను. బాబా భోజనము మానివేసిరి. అందుచే క్రమక్రమంగా బలహీనులుగా అగుచుండిరి. మానవులు దేహత్యాగము చేయటానికి ముందు ఆధ్యాత్మిక చింతనతో గడపవలనని చెప్పడం కోసం బాబా నిర్ణయానముకు ముందు వాగే అనే భక్తుని చేత రామ విజయం చదివించి విన్నారు. 1918 అక్టోబర్ 15వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 2:30 దశమి వెళ్ళగా ఏకాదశి గడియల్లో తనకు ఆ స్థలం అంటే మసీదు బాగా లేదని, బూటీవాడకు తీసుకుని వెళ్తే అక్కడ బాగుంటుందని చివరిసారిగా పలుకుతూ బాయాజీ శరీరంపై వరికి తుది శ్వాస విడిచిరి. బాబా శరీరాన్ని భక్తులు సందర్శించి నమస్కరించుకోవటానికి వీలుగా మసీదులో కూర్చుండబెట్టారు. తరువాత బాబా నిర్జీవ దేహాన్ని షిరిడీలో ఊరేగించి బూటీ నిర్మించిన మందిరంలో మురళీధర్ని ప్రతిష్ఠించడానికి నిర్ణయించిన చోట 17వ తేదీన సమాధి చేశారు. ఇదే ప్రస్తుతం భక్తులు దర్శించే సమాధి మందిరం. బాబా ఎల్లప్పుడూ రాత్రి వేళల్లో తలగడ క్రింద పెట్టుకునే ఇటుకరాయి క్రింద పడి విరిగిన 2 ముక్కలను తీగతో కలిపి కట్టి సమాధిలో బాబా తల క్రింద ఉంచారు. బాబా దేహత్యాగము చేసిన తర్వాత 36 గంటలు గడిచిన తర్వాత కానీ సమాధి జరగలేదు. 36 గంటలు గడిచినా కూడా బాబా యొక్క నిర్జీవ దేహం బిగుసుకొని పోలేదు. బాబా ధరించిన కఫ్ని చించకుండానే సులభంగా వారి నిర్జీవ దేహం నుంచి తీయగలిగారు. బాబా ఉత్తర క్రియలు అంటే మానవుడుగా దేహం ధరించరి కనుక బాబా సాహెబ్ బాటే ఉపాసనీ భావాలు నెరవేర్చారు. విరివిగా అన్న సంతర్పణలు చేయబడినవి. ఎండబ్ల్యూ ప్రధాన్ వదని గారికి బాబా కలలో కనిపించి, మీ సంచిలో నున్న పీతాంబరం నా సమాధిపై కప్పడానికి షిరిడీకి పంపండి అని చెప్పిన ప్రకారము ఆమె పంపిన పీతాంబరమే 1923 దాకా సమాధి మీద కప్పినారు. బాబా దేహత్యాగం చేసిన మరోరోజు అనగా బుధవారం ఉదయము శ్యామాకు మేనమామయగు లక్ష్మణమామ జోషికి బాబా స్వప్నంలో కనిపించి చెయ్యిపట్టి లాగి, త్వరగా లెమ్ము, బాపూసాహెబ్ నేను మరణించితినని కొంచున్నాడు, అందుచే అతడు రాడు,
నీవు పూజ చేసి కాకడ హారతిని ఇమ్ము అని చెప్పిరి. సనాతన ఆచారపరుడైన లక్ష్మణ మామ జోషి పూజా ద్రవ్యములు పళ్ళెము చేత ధరించి మౌలీలు ఆటంకపరుస్తున్న లెక్క చేయక బాబా తనకు స్వప్నంలో చెప్పిన ప్రకారం ఆ నిర్జీవ దేహమునకు కాకడ హారతి ఇచ్చినాడు. మధ్యాహ్న హారతికి మాత్రము బాపూసాహెబ్ జోగ్ అందరితో మామూలుగా వచ్చి హారతి ఇచ్చిరి. అట్లాగే దాసగణకు బాబా కలలో చెప్పి ఆ నిర్జీవ దేహమునకు పూలచే కప్పి అలంకరింప చేయించుకున్నారు. ఇప్పుడు కూడా షిరిడీలో 4 వేళలా హారతులు ఇచ్చుట, ప్రతి హారతి సమయంలోనూ బాబా విగ్రహమునకు సమాధికి వస్త్రములచే పూలచే అలంకరించుట జరుగుచున్నది. భక్తులు కూడా ఈ 4 వేళల్లో జరుగు హారతిలో పాల్గొనుటకు పూల దండలతో, పూలతో, నూతన వస్త్రములతో బాబా సమాధిని, విగ్రహమును అలంకరింప చేయుటకు జరుగుచున్నది. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.